ఇక కాకినాడ జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రామనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు రామాలయాలకు పోటెత్తారు. కాకినాడ జిల్లాలో శ్రీరామనవమి వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. చందు ప్రస్తుతం వాడవాడల పల్లెల్లోని అలా పట్టణాల్లోని ఎక్కడ సంబంధం దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు అయితే ప్రస్తుతం ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు ఏదైతే దశావతారాల్లో 7వ అవతారంగా రూపొంది అలాగే లోకకంటకుడు ఎవరైతే రావణుడి సంహారార్థం ఈరోజు ఏదైతే వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి నాడు ఈరోజే రాముడు జన్మదినంగా ఈ రోజునే శ్రీరామనవమిగా అయితే ప్రస్తుతం వేడుకలు ఘనంగా అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం కాకినాడలోని సీతారామ మందిరం స్వామి దేవాలయం ఏదైతే మెయిన్ రోడ్లో ఉందో అక్కడ విశేషంగా అయితే శ్రీరామనామ వేడుకలు ఘనంగా అయితే నిర్వహిస్తున్నారు. భక్తులు శ్రీరామ శ్రీరామ జై శ్రీరామ్ అంటూ ఆ నామస్మరణ చేస్తూ ప్రస్తుతం స్వామివారి దర్శనానికి వస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు స్వామివారికి సంబంధించి ముఖ్యంగా శ్రీరాముడు అయోధ్య బాలరాముడికి కొలువై ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఈ సంవత్సరం తాజాగా శ్రీరామనవమి రావడంతో ఈసారి మరింత ఘనంగా శ్రీరామనవమి వేడుకలు అయితే కొనసాగుతున్నాయి. ఈరోజే రాముల వారి కళ్యాణం కూడా మధ్యాహ్నం 12 గంటలకి రాముల వారి కళ్యాణం కూడా విశేషంగా నిర్వహిస్తారు. ప్రతి రామాలయం ప్రస్తుతం చెలువు పందిలతో అలాగే ఒకవైపు పానకం వడపప్పు ప్రసాద వితరణతో ప్రస్తుతం అన్ని ప్రాంతాలు కూడా ముఖ్యంగా శోభాయమానంగా అయితే ప్రస్తుతం ప్రజ్వలిస్తున్నాయని చెప్పాలి. అయితే ఈరోజు ఈ రామ మందిరానికి సంబంధించి ఈరోజు శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో ప్రస్తుతం ఆలయ ఈవో మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు కొన్ని ఈరోజు ప్రత్యేకించి శ్రీరామనవమి అశేషంగా భక్తులు పెరిగారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ తర్వాత ఘనంగా ఇప్పుడు నిర్వహిస్తున్న పరిస్థితులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? శ్రీ స్వామివారి దేవాలయంలో సీతారామ స్వామివారి దేవాలయంలో ఇది 17/4/2024 తేదీన శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం ఇది 12 గంటలకు జరుపబడుతుంది. స్వామివారి కళ్యాణ అనంతరం స్వామివారి భక్తులకు ప్రసాదములు పులిహార చక్కెర పొంగలి మంచినీళ్ళు సదుపాయాలు కూడా చేయడం జరుగుతుంది. శ్రీ స్వామివారికి కళ్యాణం అనంతరం సిద్ధప్రసాదం స్వీకరించి భక్తులు తరించవలసిందిగా కోరుతున్నారు. నవమి వేడుకలు ఎన్ని రోజులు ఇక్కడ నిర్వహిస్తున్నారు? మొత్తం ఈ రోజు నుంచి ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారు? ఇవి 16/4/2024 నుండి 30/4/2024 వరకు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మీరు చెప్పండి, శ్రీరామనవమి విశిష్టత ఏంటి? పండగ ఏ విధంగా చేసుకోవాలి? శ్రీరామనవమి ప్రత్యేకత ఏంటి అసలు? శ్రీరామ సీతారామస్వామి దేవస్థానంలో స్వయంభూ వెలిసిన సీతారామస్వామి వారి కళ్యాణ మహోత్సవం నందు అభిజిక్త వేళలో 12 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇది ఇప్పుడు ఈ స్వయంభూ పురాతన దేవాలయాల్లో మనకు సప్తాహిక కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. 7 రోజుల కార్యక్రమాలు జరుగుతాయి. అందులో ప్రథమంగా ధనుర్భంగోత్సవం 16వ తారీఖున అవుతుంది. 17వ తారీఖుని మధ్యాహ్నం 12 గంటల అభిజిక్త వేళలో శ్రీ స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అలాగే 19 బుధవారం 19 శుక్రవారం ఏకాదశి రోజున శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవము సదస్య మహోత్సవం 2 జరుగుతాయి. అలాగే 23వ తారీఖుని పౌర్ణమి రోజున చక్రస్నానం జరుగుతుంది, తీర్థోత్సవం జరుగుతుంది. అది 24వ తారీఖు శ్రీ పుష్పోత్సవంతో జరుగుతుంది. 30వ తారీఖున స్వామివారి సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం అది అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ స్వామికి ముఖ్యంగా ఈరోజు శ్రీరామనామం అంటే ధర్మాన్ని నిలబెట్టినవాడు, ఏదైతే లోక కళ్యాణార్థం రావణుని సంహరించినవాడు. ఈరోజు అందరూ అష్టైశ్వర్యాలతో తలతోగాలి రాముడి దర్శనం. ప్రత్యేకించి అరటిపళ్ళు నివేదనే స్వామివారికి చేస్తారు. ఏంటి వడపప్పు పానకం ఈరోజు ఈ ప్రత్యేకతలు ఏంటి? ఎందుకని వడపప్పు పానకం ఈరోజు శ్రీరామనామం? మిగతా రోజుల్లో ఎప్పుడూ పంచరు. ఈ శ్రీరామనామం ప్రత్యేకత ఏంటి? ఆ స్వామివారికి అరటిపళ్ళు నివేదన ఎందుకు? ఓన్లీ అదే ఒక్కటే ఎందుకు చేస్తారు నివేదన? అరటిపళ్ళు అనేది స్వామివారికి అత్యంత ప్రీతికరమైనది. వడపప్పు పానకం అనేది పూర్వం నుంచి సాంప్రదాయంగా ఉంటుంది. అయినా ఆయన స్వామివారు అభిజిక్త వేళలో ఎప్పుడైతే 12 గంటల ప్రారంభోత్సవంలో జరుగుతుందో స్వామివారికి చల్లబరచడానికి గురించి పానకము వడపప్పు నివేదించి భక్తు సందర్భంతో అందరికీ పంచిపెడుతూ జరుగుతుంది పూర్వ సాంప్రదాయం. అలాగే అరటిపళ్ళు నివేదన కూడా స్వామివారితో అత్యంత ప్రీతికరమైన ఆంజనేయ స్వామి కూడా స్వామివారికి ప్రీతికరమైనది అది జరుగుతుంది. స్వామివారికి ఏదైతే ఈరోజు శ్రీరామ నవమికి సంబంధించి ఆయన జన్మదినం, ఆయన కళ్యాణం, వనవాసం, అలాగే పట్టాభిషేకం ఇవన్నీ ఇదే రోజు ఆ రాముని మానవ రూపంలో
ఈ ఈ భూమిపై అవతరించి ఏదైతే దశావతారాల్లో ఒక అవతారంగా అవతరించి రావణుడు ఏదైతే మునుల్ని అలాగే ప్రజల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టి లోకకంఠుడుగా మారిపోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం అతను సంహరించడానికి మానవ రూపంలో శ్రీరాముడు జన్మ తీసుకోవడం, ఆ జన్మ ద్వారా ధర్మ మార్గాన్ని ఈ భూమిపై నడిపేందుకు తాను ఏదైతే ప్రస్తుతం కొనసాగించారో ఆయన ఆచరించిన తీరు, ఆయన పాటించినటువంటి నియమాలు, మాట ఇస్తే తప్పని వైనం, ఇవన్నీ కూడా మానవులకి ఆదర్శప్రాయుడిగా అయితే శ్రీరాముడు చెప్పబడతాడు. ఈరోజు ప్రత్యేకించి శ్రీరామ జన్మదినం, ఆయన జన్మదినంలో అయోధ్యలో ప్రస్తుతం ఏదైతే శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా చాలా భారీ స్థాయిలో, ఎందుకంటే గతంలో కంటే ఈసారి శ్రీరామ నవమికి లక్షల సంఖ్యలో ప్రస్తుతం భక్తులు అక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏ ఆలయం చూసినా మనం చూస్తూ ఉన్నాం, భక్తులు తమ స్వామివారికి తీర్థప్రసాదాలన్నీ అందజేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం శ్రీరాములకి సంబంధించి దర్శనార్థం భక్తులు ఏదైతే క్యూ లైన్లో ఒక పద్ధతి ప్రకారం ఆ స్వామి శ్రీరామనామి నవమి సందర్భంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ లేదా శ్రీరామ్ శ్రీరామ్ అంటూ కూడా ప్రస్తుతం ఆ దేవుని దర్శనానికి ప్రస్తుతం తమ ఏదైతే అరటిపళ్ళు నివేదన, నారికేల నివేదనం చేస్తూ ప్రస్తుతం ఆ స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రులు కావాలని ఆశిస్తూ ఉన్న పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే స్వామివారి ఆశీస్సులు, ఆయన దీవెనలు పూర్తిగా కూడా తమ కుటుంబ సభ్యులపై, తమపై, తమ చుట్టూ ఉన్నవారు పూర్తి స్థాయిలో ఆయన దీవెనలు కూడా కొనసాగాలని చెప్పి ప్రస్తుతం ఆయన్ని ప్రార్థిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇదే విధంగా పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి చోట ఈ రామాలయానికి సంబంధించి ప్రస్తుతం అన్ని దేవాలయాల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ నవమి వేడుకలైతే ఘనంగా అయితే కొనసాగుతున్నాయి. ఆ కోదండరాముని సీతారామ సమేత ఏదైతే సీతా సమేత కోదండరాముడి కళ్యాణం కూడా మధ్యాహ్నం 12 గంటలకి విశేషంగా జరుపుతారు. గొల్లల మావిడాడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పెదపూడి మండలం గొల్లల మావిడాడలో కూడా ఏదైతే తూర్పు భద్రాద్రిగా పేరు పొందిన ప్రాంతంలో కూడా ప్రస్తుతం కళ్యాణం భారీ స్థాయిలో జరగనుంది. అశేష జనాలు ప్రస్తుతం శ్రీరామనామ వేడుకలు జరుపుకుంటూ ఆనందంగా నడుస్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కనపడుతున్నాయి. చందు. రైట్ వర్మ, థ్యాంక్ యూ.